హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వచ్చేసరికి మేము స్కాట్లాండ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఇది 2 days ట్రిప్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 5:43 అయింది. మాకు ఇంకో 15 minutesలో ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి 10 minutes వాకబుల్ ట్రైన్ స్టేషన్. స్కాట్లాండ్లో ఎడిన్బ్రా అనే ప్లేస్కి వచ్చాము. ఒక్కసారి ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వ్యూస్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి. 4 hours బర్మింగ్హామ్ నుంచి ట్రైన్ జర్నీ ఎడిన్బ్రాకి చేసామంటే నిజంగా సాహసమనే చెప్పాలి. కానీ మధ్యలో లాస్ట్ 2 hours అయితే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. బర్మింగ్హామ్ నుంచి ఎడిన్బ్రా వచ్చేటప్పుడు ట్రైన్లో మనకి లేక్ డిస్ట్రిక్ట్ మీదుగా వస్తుంది. లేక్ డిస్ట్రిక్ట్లో వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో డే టైం ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేయండి. దిగిన వెంటనే ఫస్ట్ ఆకలిస్తుంది. సో ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కదా, అందుకే మెక్డీకి వచ్చాం. మనం మెక్డొనాల్డ్స్కి వస్తే మెక్ స్పైసీ తప్పించి వేరేది ఆర్డర్ చేయమన్నమాట. కానీ ఈసారి ఫస్ట్ టైం ఏదో ఇక్కడ కొత్తది ఉంటే అది ఆర్డర్ చేశాను. డబుల్ స్టాకర్ అంట. వీళ్ళందరూ మెక్ స్పైసీయే. మనం ఫస్ట్ వచ్చేసరికి ఎడిన్బ్రా క్యాజిల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఎడిన్బ్రా క్యాజిల్ వచ్చేసరికి సిటీ సెంటర్ నుంచి ఒక 15 minutes వాక్ ఉంది. అండ్ టికెట్ ప్రైజెస్ వచ్చేసరికి అడల్ట్కి £20 అండ్ పిల్లలు అయితే 7 years లోపు అయితే 0, 7 years తర్వాత £11 ఆర్ సంథింగ్ ఉంది. చూడటానికి అయితే సూపర్ ఉంది. ఎగ్జిబిషన్ రంగులు రంగులుగా. ఈ క్యాజిల్ కూడా కనిపిస్తుందా మీకు? క్యాజిల్ ఇక్కడ ఎడిన్బ్రా మొత్తం కూడా ఒక వాకబుల్ సిటీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము మోస్ట్లీ బస్తో కూడా పని ఉండదు. అంతా కూడా ఆర్కిటెక్చర్స్, ఇంకా బస్ ఎక్కితేనే మనం చాలా అయితే మిస్ అవుతాం. సో ఏంటంటే టైం ఉందనుకోండి, జస్ట్ సిటీలో వాక్ చేసినా చాలు. నాకు తెలిసినంత వాటికి ఎడిన్బ్రాకి ఒక 2 days సరిపోద్ది. అసలు ఎటు సైడ్ చూసినా కూడా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి మనకి, క్యాజిల్స్ ఆర్ సంథింగ్. ఇది మేము ట్రైన్ స్టేషన్ నుంచి ఎడిన్బ్రా క్యాజిల్కి వాక్ చేసేటప్పుడు కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసరికి ఎడిన్బ్రా కాలేజ్ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బ్రా. నాకు తెలిసి ఒక క్యాంపస్ అనుకుంటా అంతే. అండ్ దానికి ఆపోజిట్లోనే నేషనల్ గ్యాలరీ కూడా ఉంది. ఇది నేషనల్ గ్యాలరీ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది. ఎడిన్బ్రాలో అందరూ ఏమంటారంటే ఇంగ్లాండ్ కంటే ఎక్కువ చలి ఉంటుంది అంటారు. చలి మరీ అంత డిఫరెన్స్ అయితే లేదు, ఒక 2 to 3 degrees. బట్ ఏంటంటే ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏంటంటే యూ ఫీల్స్ లైక్ ఇట్స్ కోల్డ్, అంటే ఎక్కువ చలి ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఒక 2 to 3 hours తర్వాత ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్ వచ్చిన వాళ్ళకైతే అలవాటు పడిపోతారు. సో అంత పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు క్లైమేట్ పరంగా అయితే. అండ్ ఫుడ్ మనము ఇంగ్లాండ్లో ఏ రెస్టారెంట్స్ అయితే ఉంటాయో కామన్ రెస్టారెంట్స్ అవే ఉంటాయి. బట్ ఇక్కడ కొన్ని లోకల్ ఫ్యామిలీ రన్నింగ్ స్కాటిష్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి మీరు వెళ్ళాలి అనుకుంటే. అండ్ వెనకాల ఉన్నది కదా, ఇది వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బ్రా. ఇక్కడ ఇల్యూషన్స్ అని ఒకటి ఉంది. సో మొత్తం కూడా పక్క పక్కనే ఉన్నాయి, దీని దగ్గరలోనే. మనకి క్యాజిల్ ఎదురుగానే టికెట్ కలెక్షన్ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి వచ్చి టికెట్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎడిన్బ్రా క్యాజిల్ యొక్క ఎంట్రన్స్. ఇదే బయట నుంచి చూస్తే ఎడిన్బ్రా క్యాజిల్ ఇలాగే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎడిన్బ్రా మొత్తం కూడా కనిపిస్తుంది. మా దగ్గర డిజిటల్ టికెట్స్ ఉన్నాయి. సో మేము అందుకనే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం టికెట్స్ కలెక్ట్ చేసుకోకుండా. ఒకవేళ మీ దగ్గర కనుక పెద్ద లగేజ్ ఉంటే లైక్ క్యాబిన్ బ్యాగేజ్ లాంటి ట్రాలీస్ ఏమున్నా కానీ ఈవెన్ ద క్యాబిన్ బ్యాగేజ్ ఎలో చేయరు ఇక్కడ. పెద్దగా ట్రెక్కింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎలో చేయరు. ఒకవేళ మీ దగ్గర లగేజ్ ఉంటే మీరు ఇక్కడ దగ్గరలో ఒక పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి లగేజ్ డ్రాప్ చేసి తర్వాత క్యాజిల్కి రండి. సో మీరు క్యాజిల్ దగ్గర లగేజ్ ట్రాలీస్ ఆర్ హెవీ బ్యాగ్స్, ట్రెక్కింగ్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే అవి ఎలో చేయరు. అవి డ్రాప్ చేయాలి అనుకుంటే ఇది చూసారు కదా, ఇది క్యాజిల్కి సైడ్న టికెట్ ఆఫీస్ పక్కన స్టెప్స్ ఉంటాయి. అది దిగేసి వస్తే ఇక్కడ వచ్చేసరికి క్యాజిల్ రాక్ హాస్టల్ అని ఉంటుంది. ఆ క్యాజిల్ రాక్ హాస్టల్లో మీరు £5 పే చేస్తే ఒక ట్రాలీకి ఇక్కడ పెట్టుకుంటారు. లైక్ 10 to 12 hours దాకా పెట్టుకుంటారు అనమాట.
సో ఇదే క్యాజిల్ యొక్క ఎంట్రన్స్. సో ఇది లోపలికి వచ్చిన తర్వాత, సో ఇది క్యాజిల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వస్తాం. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళని అడగొచ్చు. సో ఇట్లా ఎంట్రన్స్లో వచ్చేటప్పుడే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, ఐ మీన్ మీరు వచ్చేటప్పుడు రైట్ సైడ్లో గిఫ్ట్ షాప్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ వచ్చి ఇది కేజిల్కి. ఇదే క్యాజిల్ యొక్క ఎంట్రన్స్. సో ఇది డోర్ ఉంది కదా, కంచెగోడ అండ్ ఇంకా ఉంటాయి కదా, పోర్ట్కులీస్ గేట్ అంటారంట దీన్ని. ఇవన్నీ కూడా క్యానన్స్. సో వార్ జరిగినప్పుడు ఎవరైనా వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఫైర్ చేస్తారు. ఇక్కడ నుంచి కనిపిస్తున్న ఎడిన్బ్రా వ్యూ అయితే ఇది. ఈ గన్ పేరు వచ్చేసరికి 1 o'clock గన్ అంటారు. ఈ 1 o'clock గన్ ఏంటంటే ఇక్కడ పోర్ట్ ఉంటుంది, ఒక పోర్ట్ ఆఫ్ లీత్ అని చెప్పేసి. అక్కడ వాళ్ళకి ఓకే రోజు 1 o'clock అయిందని టైం సిగ్నల్ ఇవ్వడం కోసం రోజు 1 o'clockకి ఇది ఫైర్ చేస్తారు. ఎక్సెప్ట్ సండేస్ ప్రతిరోజు ఫైర్ చేస్తారు. ఈరోజైతే మాకేం వినిపించలేదు, మేబీ ఇందాక చూడలేదేమో. బట్ 1 o'clockకి ఫైర్ చేస్తారని చెప్పి అయితే ఉంది, ప్రతిరోజు 1 o'clockకి. అండ్ ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది, అందుకే అక్కడికి అలౌ చేయట్లేదు ఎవరిని, దూరం నుంచే చూస్తున్నాం అందరం. సో ఇప్పుడు వచ్చి మేము ఎడిన్బ్రా క్యాజిల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. లైక్ ఏంటంటే ఫస్ట్ స్టాప్ దగ్గరికి వచ్చాం. ఫస్ట్ స్టాప్ అంతా కూడా క్యానన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అంతా కనిపిస్తుంది, సిటీ వ్యూ. ఆ సిటీ అంతా చూస్తుంటే లైక్ ఇట్స్ ఓకే, వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నట్టుంది. బట్ ఏంటంటే అన్ని 1-2 డేస్లో అయితే చూడలేము. బట్ 1-2 డేస్ సరిపోతుంది ఒకవేళ మీరు ఇక్కడికి లైక్ వెకేషన్కి వస్తే. ఇట్లా ఆడియో టూర్స్ కూడా ఇస్తారు ఇక్కడ, మనం బుక్ చేసుకోవచ్చు ఆడియో టూర్స్ని కూడా. అంటే ఇక్కడ గైడెడ్ టూర్స్ ఉంటాయి, ఆ టూర్స్ని కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఈ వార్లో ఎవరైనా ఎదుటి రాజ్యం వాళ్ళు ఎవరైనా దొరికితే వీళ్ళని తీసుకొచ్చి ఒక ప్రిజన్లో వేస్తారనమాట. ఆ ప్రిజన్ ఇక్కడ, ఇది 1781లో కట్టారు ఈ ప్రిజన్ని. 1800స్లో ఈ ప్రిజన్లో ఎక్కువ మందిని ఉంచారనమాట. ఇక్కడ నుంచి ఎడిన్బ్రా వ్యూ ఇది అనమాట, ఇంకొక సైడ్ నుంచి ప్రిజన్స్ దగ్గర. ఇది చూసారు కదండి, ఇది లోపలికి వెళ్ళాలి. ఇదంతా కూడా జైలు. ఇక్కడ భయం వేస్తుంది, డే హౌస్లో ఉంది. ఇది రిజిస్ట్రీ బుక్.
ఇవన్నీ ప్రిజన్లో వాళ్ళు పడుకోవడానికి బెడ్స్ అనమాట. సో ఖైదీలకి ఏమి వేడికి చల్లి కదా ఇక ఈ ప్లేస్ అంతా కూడా వేడి కోసం ఇది. అండ్ ఇది హాట్ వాటర్ హాట్ సూప్ సంథింగ్కి సంబంధించిన కెటల్స్ ఇవి. సో ఖైదీలందరినీ కూడా ఇలాగ గాల్లో ఎలాడుతూ పడుకోబెడతారు, ఒక బెడ్ తర్వాత ఒకటి. ఎవరిని కూడా కింద పడుకోరు, లైక్ కాట్స్ ఇలాంటివి లేవు, బెడ్స్ అవన్నీ. ఇట్లాగా అప్పట్లో ఇక్కడ జరిగిన స్క్రీన్ ప్లేస్ అన్నిటినీ కూడా ఒక లేజర్ ప్రొజెక్షన్, షాడో ప్రొజెక్షన్ ద్వారా చూపిస్తున్నారు. సో మీకు కనిపిస్తే ఇది వచ్చేసరికి దాని కింద ఫ్లోర్కి ఎలో లేదు, కానీ ఇక్కడ చూసారా కారాగారం అంటారు కదా అలాంటిది ప్లేస్. అక్కడ కూడా బెడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రిజన్ యొక్క డోర్స్ పైన అక్కడ ఉన్న ప్రిజనర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చెక్కారనమాట, వాళ్ళ పేర్లు అవి ఇవి. సో ఇక్కడ జరిగిన హిస్టరీ మొత్తం కూడా ఇలా వాల్ మీద వాల్ పేపర్ కింద ఇచ్చారు. ఇక్కడైతే చాలా మ్యూజియంస్ ఉన్నాయి అనమాట. మ్యూజియంస్ ఏంటంటే లైక్ ప్రిజన్స్కి ఒకటి, మిలిటరీకి ఒకటి, అక్కడ ఉన్న గార్డ్స్కి ఒక మ్యూజియం, ఇట్లాగా. కింగ్స్ రూమ్ మాత్రం ప్రజెంట్ రెనోవేషన్లో ఉంది. సో అది ఈరోజు అయితే ఓపెన్ లేదు నేను చూపించడానికి. సో ఏం లేదు, ఈ క్యాజిల్కి వస్తే మీరు దీని హిస్టరీ లైక్ ఏం జరిగింది, ఇక్కడ ఏమేమి వార్స్ జరిగాయి అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అంతే. సో ఇప్పటిదాకా ఒక ప్రిజన్ చూసారు కదా, సో అది వచ్చేసరికి వేరే వాళ్ళు ఎవరైనా వీళ్ళ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడ దొరికిపోయారు అనుకోండి, వాళ్ళని వేసే ప్రిజన్. అండ్ ఇక్కడ ఇంకోటి మిలిటరీ ప్రిజన్ కూడా ఉంది. ఇదేంటంటే ఇక్కడ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే రూల్స్ బ్రేక్ చేస్తారో వాళ్ళని ఒక ప్రిజన్లో వేస్తారో, అది ఇక్కడ ప్రిజన్. 1842లో ఈ ప్రిజన్ని బిల్డ్ చేశారు. చూద్దాం కదా. సో ఇది సోల్జర్స్ ప్రిజన్ అనమాట. ఒక షెల్ఫ్, ఒక బెడ్ పక్కనే ఒక టాయిలెట్, షింక్ మొత్తం ఇచ్చారు. సో తను స్కాటిష్ సోల్జర్ అనమాట, బ్రిటిష్ వాట్ ఎవర్ యూ కాల్ సోల్జర్ తను. సో అతని రూమ్ని ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో 1880sలో బాత్రూమ్స్ ఉన్నాయి కదా సెల్లో, ఆ బాత్రూమ్స్ తీసేసి ఇలా కామన్ బాత్రూమ్స్ ఉంటాయి కదా వీటిని పెట్టారంట. కామన్ సింక్, కామన్ బాత్రూమ్. సో స్కాట్లాండ్ అన్నప్పుడు మనందరికి గుర్తొచ్చేది స్కాచ్ విస్కీ అనమాట. సో మేము ఇప్పుడు ఒక విస్కీ షాప్కి అయితే వచ్చాము. ఇది ఎడిన్బ్రా క్యాజిల్లోనే ఉంది. ఇక్కడ చాలా చిన్న 5cl విస్కీ ఉన్నాయి అనమాట. సో అవి చూపిస్తాను ఇప్పుడు. సో ఇవన్నీ కూడా 5cl అనమాట. ఇవన్నీ స్కాచ్ విస్కీ బ్రాండ్సే. ఇవైతే 1cl, జస్ట్ చాలా 1cl కూడా కాదు, చాలా తక్కువ. ఇవి ఇంకా సెట్ అనమాట. మనకి తెలిసిన బ్రాండ్స్ వచ్చేసరి ఇదిగోండి, గ్లెన్ఫిడిచ్ ఒకటి ఉంది, 12 years, 15 years, 18 years. సో ఇది గ్లెన్ఫిడిచ్. అండ్ ఇది వచ్చేసరికి జానీ వాకర్, రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్, గోల్డ్ రిజర్వ్. ఇది టాలిస్కర్ అని చెప్పేసి మాకు ఇక్కడ బాగా తెలుసు, ఇండియాలో ఉన్న వాళ్ళకి సరిగ్గా తెలియదు కానీ. అండ్ ఇవన్నీ కూడా విస్కీ బ్రాండ్సే. సో ఇక్కడ విస్కీ ఫ్రీగా టేస్ట్ చేయడానికి ఇస్తారు. సో మీరు ఒకవేళ తాగే పని అయితే ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. సో ఫైనల్లీ వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడంతా కూడా ఇవి ఉన్నాయి అనమాట, షాపు. ఇక్కడికి సంబంధించిన వస్తువులన్నీ అమ్మేవి.
అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో చూసారు కదా, మీకు హోప్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము, ఎడిన్బరా క్యాజిల్ మొత్తం చూసాము. అండ్ మోస్ట్లీ కూడా ఇది అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అనే దాని గురించే ఉంది వీడియో అంతా కూడా. అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ప్రతిదీ కూడా హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే హిస్టరీ లైక్ గూగుల్లో కూడా దొరుకుతుంది, ఫొటోస్ కూడా దొరుకుతాయి. బట్ లైక్ రియల్ లైఫ్ పర్స్పెక్టివ్ చూపిద్దామని మాత్రమే ఈ వీడియో ఇంటెన్షన్. అండ్ ఇక్కడ లైక్ వచ్చినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి వాటి గురించి. దట్స్ ఇట్. మా ఫ్రెండ్స్ పాడుపట్టైన శ్మశానంలోకి, హిస్టారిక్ చర్చ్ ఇది, పాడుపడిన చర్చ్లోకి లైక్ రాత్రి 9 ఇప్పుడు ఎంత టైం 10:40కి వెళ్ళారు. అక్కడ చూసారా, అక్కడ ఉన్నారు చూడండి, ఎంత డేంజరస్గా ఉందో. మొత్తం అన్ని సమాధులు ఉన్నాయి అక్కడ. మనం కూడా వెళ్ళటానికి ట్రై చేద్దాం. బట్ ఏదోలాగా ఉంది కొంచెం, మొత్తం అంతా చీకటిగా, ఒక్క లైట్స్ కూడా సరిగ్గా లేవు, ఇంకా చిన్న షాడో లైట్స్ ఉన్నాయి. అమ్మో ఎక్కడికి ఎక్కడికి అన్న రమ్మంటున్నాడు, రండి రిటర్న్. సో ఇక్కడ ఒక కుక్క ఉండిద్ది అనమాట స్కాట్లాండ్లో. ఆ కుక్క చాలా లాయల్ అని చెప్పేసి దాని సమాధి ఇక్కడ చర్చిలో కట్టారు. అది కుక్క సమాధి అంట అక్కడ ఉన్నది. ఇక్కడ ఫస్ట్ ఇద్దరు వెళ్ళారు, తర్వాత వాళ్ళిద్దరిని చూసి అందరూ వెళ్తున్నారు చూద్దామని చెప్పేసి. పదండి పదండి వెళ్ళండి, నేను మీకు కెమెరామెన్ అవుతా ఈ రోజు. నువ్వు నిజంగా ఆడపిల్లలాగే ఉన్నావా గెటప్ తో? అన్నా కుక్క సమాధి ఇదే అంట. చర్చిలో కూడా కుక్క ఉందా? ఏంటి చర్చ్ కాదు, ఏంటి బిల్డింగ్ సిమెంట్రీ మొత్తం. ఇది వచ్చేసరికి డే 2 ఒక రికార్డింగ్ అనమాట. ఇక్కడ మేము సో ఎడిన్బరాలో విక్టోరియా స్ట్రీట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది చాలా ఫేమస్ అనమాట. దేనికి అంటే ఆ స్ట్రీట్లో ఒక 6-7 బిల్డింగ్స్ వచ్చేసరికి కలర్స్గా పెయింట్ చేసి ఉంటాయి. మనం ఇప్పుడు ఆ బిల్డింగ్ పైన నుంచొని ఉన్నాం. సో కింద కనిపిస్తాయి లిటరలీ, బట్ పైనుంచి కనిపించదు. కానీ ఇక్కడ నుంచి ఆ స్ట్రీట్ వ్యూ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడే క్యాజిల్ దగ్గరలోనే స్కాచ్ విస్కీ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆల్కహాల్స్ అన్నీ కూడా అన్ని విస్కీలో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని రకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి సెగ్మెంట్ స్కాచ్ విస్కీ అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అవన్నీ చూపిస్తాను ఇప్పుడు.
సో ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న సెగ్మెంట్స్. ఇక్కడ చూసారా, ఇవి అంటే ఆ కంపెనీలో ఉన్న దాని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, 7 years ఏజ్డ్, 12 years, 18 years అట్లాగా ఈ మొత్తం కలిపి ఒక చిన్న చిన్న బాటిల్స్లో 5 cl బాటిల్స్ పెట్టారనమాట ఇక్కడ. Triple distilled, which is really light, very clean, very easy drinking. Bourbon matured, so vanilla, caramel. I get quite tropical notes as well, so you've got like a pineapple. Yeah, very, very light, very tasty. The original is the more kind of traditional Scotch. Still quite fresh and quite fruity, but you've got more of a mouthfeel to it. It kind of coats the palate a bit more, a little bit of like a spice, a tingle to the tongue. And then our peated whiskey is quite smoky, finished in a sherry cask, so alongside that smoke you are getting nice sweet and fresh. Smoke one, I'm gonna try. Oh yes, I'll go with that one. ఇక్కడ విస్కీకి సంబంధించిన మిగతా ఐటమ్స్, సాక్స్లు, ఇంకా ఇలాంటివి కొత్త కొత్తవి మొత్తం అన్నీ కూడా మర్చెండైజ్ ఉన్నాయి. ఇక్కడ సోప్స్, విస్కీ క్యాండిల్స్, విస్కీ హ్యాండ్ వాషెస్ ఇవన్నీ. ఎడిన్బ్రా దగ్గర నైట్ టైం ఉంటుంది కదా, సో నైట్ టైం లేజర్ షోస్ కూడా ప్రొజెక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఆ లేజర్ షోస్ చూడాలి అనుకుంటే నైట్ టైం విజిట్ చేయొచ్చు. లోపలికి విజిటింగ్ ఉండదు, బట్ బయట నుంచి అయితే మనం షో అంతా చూడొచ్చు. సేమ్ ఇలాగే ఉంటుంది. ఆ క్యాజల్ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ఉంటుంది అనమాట, లేజర్ షోస్. నిహాన్ పట్టుకుంటావా? భయం వేస్తుంది నిహాన్కి. హలో అమ్ములు ఇటు చూడు, చూడు నేను ఫోటో ఇట్లా వీడియో తీస్తున్నా. ఫోటో తీసా ఆల్రెడీ. హౌ లాంగ్ అఖిల్ ఎంతసేపు పట్టుకోవాలి? ఐ డోంట్ నో. అఖిల్ నార్మల్ గా పెట్టి అఖిల్ దూరంగా వెళ్ళి, అందుకని నేను అవ్వలేదు. చాలా స్పైసీగా ఉంది, అందరికీ నచ్చింది. ఓకే డన్, మరి రా కలుద్దాం.